మొన్న రోజా సెల్వమణి గారు ఒక కామెంట్ చేశారు మహిళా దినోత్సవం రోజున. అవునండి. అంటే మహిళలకి కూటమి ప్రభుత్వం భద్రత లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద అనేక దాడులు జరుగుతా ఉన్నాయి. జగన్ ఉంటే గనక సేమ్ డైలాగ్ మొన్న వాళ్ళ ప్రభుత్వం ఏ డైలాగ్ అయితే అన్నారో గంట కన్నా ముందు జగన్ వస్తారని. అదే డైలాగ్ ఇప్పుడు గంట కన్నా ముందు జగన్ వస్తారు. జగన్ ఉంటే మహిళలకి రక్షణ కలుగుతా ఉందని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి. ఫస్ట్ ఒక విషయం అండి. జగన్ రావటం అనేది జరగని పని. అది అసలు అది సెకండరీ. అది మనం మాట్లాడుకునేది కాదు. ఇక రోజా గారు మాటలంటారా ఆటలు, పాటలు, రకరకాల కార్యక్రమాలు హోంమంత్రి గారు చేస్తున్నారు అని చెప్పారు. గతంలోకెళ్ళి ఒకసారి ఆలోచించుకుందాం. ఆవిడ పరిపాలనతో పాటు కొన్ని యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నారు. అంతే తప్ప అదే పనిగా పెట్టుకోవట్లేదు. ఇక భద్రత అంటారా మీరే చూస్తున్నారు. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఆడవాళ్ళు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో, ప్రశాంతంగా ఉన్నారో, పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కదిలిచ్చి చూడండి మేము భద్రతగా ఉన్నామా లేవా అనేది 100% జరిగే నేరాలు ఓ 20%కి పడిపోయినాయి అంటే ఆవిడ ఇది లేకుండా ఆవిడ పరిపాలన లేకుండా ఎలా జరుగుతుందండి? జరగదు కదా! ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంతకు ముందు కన్నా సేఫ్‌గా ఉన్నాం. 100% సేఫ్‌గా ఉన్నాం. ఇదేదో రాజకీయానికి ఇది కాదు. మన కూటమి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి 80% భద్రత వచ్చిందండి. కాకపోతే అనుకోకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. అది అది ప్రభుత్వం చేతుల్లో ఉండి జరిగేవి కావు. కానీ దానికి కూడా చట్టపరంగా చాలా బాధ్యతగా వాళ్ళకి తగిన శిక్ష విధించేలాగా చూస్తున్నారు. పోలీసులు కానివ్వండి అందరూ కూటమి ప్రభుత్వానికి అందరూ సహకరిస్తున్నారు. ఇంతకు ముందు మీద పోలీసు వాళ్ళు కూడా ఆడవాళ్ళ పట్ల చాలా ఎక్కువగా భద్రత కోసం ఆలోచిస్తూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అదే కేంద్రం నుంచి కానీ ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల నుంచి కానీ మహిళలకు ఎటువంటి ఆహ్, ఆహ్, లోన్లు కానీ లేకపోతే ఇవి ఎటువంటి సపోర్ట్ కానీ ఇవ్వట్లేదు. జగన్ ఉన్నప్పుడే ఇటువంటివి జరిగినాయి తప్ప ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎటువంటి విషయంలో కూడా మహిళలకి ప్రోత్సాహం లేదని చెప్పి వాళ్ళు ఎలిమెంట్ చేస్తున్నారు. లేదండి అదంతా అవాస్తవం. అన్నీ అంటే సిబిల్ కానివ్వండి, వాళ్ళు చేసే పని కానివ్వండి, ఆ లోన్‌కి సంబంధించిన ప్రతిపాదిక మొత్తం కరెక్ట్‌గా ఉందనుకోండి, ఇక్కడ లోన్‌లు వస్తున్నాయి, మేము ఇప్పిస్తున్నాము. అదంతా అవాస్తవం అండి. అది నమ్మటానికి లేదు. చిన్న చిన్న బడ్డీ కొట్లు అవి పెట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. మహిళల కోసం నిరుద్యోగుల ఆడపిల్లల కోసం కుట్టు మిషన్లని అవని ఇవని ప్రతిదీ చూసుకుంటుందండి. అది అది అసలు సరైన మాటే కాదు. అంటే ఎంఎస్ఎంఈ లోన్‌లో కూడా ఈ ప్రభుత్వం వాడేసుకుంది. ప్రజలకు అందివ్వకుండా వాళ్ళకని చెప్పి వాళ్ళు ఎలిగేట్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళు పర్టిక్యులర్‌గా ఏం చేస్తున్నారంటే జరిగినవన్నీ కూడా అబద్ధాలు. ఇవి వాస్తవాలు కాదని చెప్పి వాళ్ళు ప్రతి విషయంలో సోషల్ మీడియా కానివ్వండి, లేదంటే న్యూస్ ఛానెల్‌లో కానివ్వండి, పేపర్‌లో కానివ్వండి ఇదే చెప్తున్న పరిస్థితి. దీన్ని మీరు ఎందుకు విమర్శించలేకపోతున్నారు? జరిగినయి వాస్తవాలా కావా అనేది మీరు నేను మాట్లాడుకునే కన్నా ప్రజలు మాట్లాడుకోవాలి. ప్రజలే మాట్లాడుకోవాలి. కానీ ప్రజలకి ఏం చెప్తున్నారంటే అన్నీ అవాస్తవాలు చెప్తున్నారు కదా! వాళ్ళకి తెలుసు కదండీ! మీరు ఒక అబద్ధం నాకు చెప్తారు. అది అబద్ధమా, నిజమా అని తెలియనంత పిచ్చివాళ్ళు ఇదివరకు ఇట్లా కాదు. ఇప్పుడు 90 ఏళ్ల పెద్దావిడని పట్టుకున్నా గానీ ఆవిడ రాజకీయం అంటే మొన్న రోజా సెల్వమణి గారు ఒక కామెంట్ చేశారు మహిళా దినోత్సవం రోజున. అంటే మహిళలకి కూటమి ప్రభుత్వం భద్రత లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. జగన్ ఉంటే గనక సేమ్ డైలాగ్ మొన్న వాళ్ళ ప్రభుత్వం ఏ డైలాగ్ అయితే అన్నారో గంట కన్నా ముందు జగన్ వస్తారని. అదే డైలాగ్ ఇప్పుడు గంట కన్నా ముందు జగన్ వస్తారు. జగన్ ఉంటే మహిళలకి రక్షణ కలుగుతా ఉందని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి. ఫస్ట్ ఒక విషయం అండి. జగన్ రావటం అనేది జరగని పని. అది అసలు అది సెకండరీ. అది మనం మాట్లాడుకునేది కాదు. ఇక రోజా గారు మాటలంటారా ఆటలు, పాటలు, రకరకాల కార్యక్రమాలు హోంమంత్రి గారు చేస్తున్నారు అని చెప్పారు. గతంలోకెళ్ళి ఒకసారి ఆలోచించుకుందాం. ఆవిడ పరిపాలనతో పాటు కొన్ని యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నారు. అంతే తప్ప అదే పనిగా పెట్టుకోవట్లేదు. ఇక భద్రత అంటారా మీరే చూస్తున్నారు. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఆడవాళ్ళు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో, ప్రశాంతంగా ఉన్నారో, పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కదిలిచ్చి చూడండి మేము భద్రతగా ఉన్నామా లేవా అనేది 100% జరిగే నేరాలు ఓ 20%కి పడిపోయినాయి అంటే ఆవిడ ఇది లేకుండా ఆవిడ పరిపాలన లేకుండా ఎలా జరుగుతుందండి? జరగదు కదా! ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంతకు ముందు కన్నా సేఫ్‌గా ఉన్నాం. 100% సేఫ్‌గా ఉన్నాం. ఇదేదో రాజకీయానికి ఇది కాదు. మన కూటమి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి 80% భద్రత వచ్చిందండి. కాకపోతే అనుకోకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. అది అది ప్రభుత్వం చేతుల్లో ఉండి జరిగేవి కావు. కానీ దానికి కూడా చట్టపరంగా చాలా బాధ్యతగా వాళ్ళకి తగిన శిక్ష విధించేలాగా చూస్తున్నారు. పోలీసులు కానివ్వండి అందరూ కూటమి ప్రభుత్వానికి అందరూ సహకరిస్తున్నారు. ఇంతకు ముందు మీద పోలీసు వాళ్ళు కూడా ఆడవాళ్ళ పట్ల చాలా ఎక్కువగా భద్రత కోసం ఆలోచిస్తూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అదే కేంద్రం నుంచి కానీ ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల నుంచి కానీ మహిళలకు ఎటువంటి ఆహ్,
లోన్లు కానీ లేకపోతే ఇవి ఎటువంటి సపోర్ట్ కానీ ఇవ్వట్లేదు. జగన్ ఉన్నప్పుడే ఇటువంటి జరిగినాయి తప్ప ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎటువంటి విషయంలో కూడా మహిళలకి ప్రోత్సాహం లేదని చెప్పి వాళ్ళు ఎలిమెంట్ చేస్తున్నారు. లేదండి, అదంతా అవాస్తవం. అన్నీ అంటే సిబిల్ కానివ్వండి, వాళ్ళు చేసే పని కానివ్వండి, ఆ లోన్కి సంబంధించిన ప్రతిపాదిక మొత్తం కరెక్ట్గా ఉందనుకోండి, ఇక్కడ లోన్లు వస్తున్నాయి, మేము ఇప్పిస్తున్నాము, అదంతా అవాస్తవం అండి. అది నమ్మటానికి లేదు. చిన్న చిన్న బడ్డీ కొట్లు అవి పెట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. ఆ, మ్, లో మహిళల కోసం, నిరుద్యోగుల ఆడపిల్లల కోసం కుట్టు మిషన్లని అవన్నీ ఇవన్నీ ప్రతిదీ చూసుకుంటుందండి. అది అది అసలు సరైన మాటే కాదు. అంటే ఎంఎస్ఎంఈ లోన్లో కూడా ఈ ప్రభుత్వం వాడేసుకుంది. ప్రజలకు అందివ్వకుండా వాళ్ళకని చెప్పి వాళ్ళు ఎలిగేట్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళు పర్టికులర్గా ఏం చేస్తున్నారంటే జరిగినవన్నీ కూడా అబద్ధాలు, ఇవి వాస్తవాలు కాదని చెప్పి వాళ్ళు ప్రతి విషయంలో సోషల్ మీడియా కానివ్వండి, లేదంటే న్యూస్ ఛానల్లో కానివ్వండి, పేపర్లో కానివ్వండి ఇదే చెప్తున్న పరిస్థితి. దీన్ని మీరు ఎందుకు విమర్శించలేకపోతారు? జరిగిన వాస్తవాలా కావా అనేది మీరు నేను మాట్లాడుకునే కన్నా ప్రజలు మాట్లాడుకోవాలి. ప్రజలే మాట్లాడుకోవాలి. కానీ ప్రజలకు ఏం చెప్తున్నారంటే అన్ని అవాస్తవాలు చెప్తున్నారు కదా. వాళ్ళకి తెలుసు కదండి. మీరు ఒక అబద్ధం నాకు చెప్తారు, అది అబద్ధమా నిజమా అని తెలియనంత పిచ్చివాళ్ళు ఇదివరకు ఇట్లా కాదు. ఇప్పుడు 90 ఏళ్ల పెద్ద ఆవిడని పట్టుకున్నా కానీ ఆవిడ రాజకీయం అంటే ఏంటి, ఏం జరుగుతుంది, పరిపాలన ఏంటి, అసలు మనం ఎక్కడున్నాం అనేది కూడా చెప్తున్నారు. అలా అవేర్నెస్ పెరిగిపోయింది జనంలో. దాని గురించి మనం చర్చించుకోవడానికి కూడా ఏముంటుంది. అంటే అబద్ధం అనేది త్వరగా స్ప్రెడ్ అవుతుంది, నిజం అనేది నిదానంగా ఉంటుంది. అంతే తప్ప దీనికి భయపడి వాళ్ళు అలా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలా పరిపాలన అనేది ప్రజలకు పూర్తిగా అవగాహన అయిపోయింది. అంటే పరిపాలన పూర్తిగా ప్రజలకు అర్థమైంది అంటున్నారు. కానీ చాలా వరకు లోతుగా చూసుకుంటే కూడా లో క్యాడర్లో చూసుకుంటే కనుక ఇంకా వాళ్ళు ఈ వైసీపీ సపోర్ట్గా జనాలు ఇంకా ఎక్కువ ఉన్నారు. దాడులు జరుగుతున్నా కానీ, వాళ్ళ వర్గాల మీద దాడులు జరుగుతున్నా కానీ ఎందుకు వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నారంట. దాడి అనేది వాళ్ళు మాట్లాడటానికి అర్హత లేదండి. ఆ దాడికి చాలామంది గురైపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం సామరస్యంగా వెళ్తే ఎంత దాడులు జరుగుతాయో ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఉన్నా సరే దాడి ఎంత ఉంటుందో మనకు తెలుసు. వీళ్ళు కూడా అంటే అమ్మవారు సైతం త్రిశూలం పట్టుకొని ఇది చేసిందండి. అలాంటప్పుడు మన మనుషులు మనం ఎవరైనా నా మీద దాడి చేస్తే నేను ప్రతి దాడి ఖచ్చితంగా చేస్తాను కదా, అలా అని నన్ను చంపేయండి అని నేను చెప్పను కదా. ఇప్పుడు జరుగుతుంది కూడా అంతే. దాడి అని కాదు, దాని చట్టపరమైన ఇదిగా వెళ్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి అటు కేంద్రం నుంచి కానీ ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్న కానీ పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తుంటారు? పరిపాలన చాలా బాగుందండి. పరిపాలన గురించి అసలు ఎక్కడ ఏ ఇది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఇంత బాగా రోడ్లు వేయటం కానివ్వండి, చిన్న చిన్న సమస్యలు కానివ్వండి, ప్రతిదీ ఎక్కడికక్కడ మన హోంమంత్రి గారి పర్యవేక్షణలో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రోడ్లు వేయటం, పంచాయతీలు చూసుకోవటం అది కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రం మీద ఒక అవగాహనతో ఆయన రాష్ట్రం పట్ల చూస్తున్న శ్రద్ధ కానివ్వండి, ఎక్కడ ఏ లోటు లేదండి. అందరం ప్రశాంతంగా ఉన్నాం. కేంద్ర నిధులతో అందరం హ్యాపీగా ఉన్నాం. అంటే ఇటు చూసుకుంటే కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ డిపార్ట్మెంట్ చాలా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. దానికి తోడు కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారు బాబుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇటు లోకేష్ గారు కూడా ప్రతి ఒక్క దేశం వెళ్ళి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని వాళ్ళని అడుగుతున్న పరిస్థితి. సో వీళ్ళ ముగ్గురు కోఆర్డినేషన్ అటు జనసేన కానివ్వండి, టీడీపీ కానీ, ఇటు బీజేపీ కానివ్వండి ఎట్లా ముందుకు వెళ్తుందంటారు? త్రిమూర్తుల దీవెనల కింద ఉన్నామని చెప్తానండి. 3 శక్తులు కలిస్తే ఎలా ఉంటాయో ఈ ముగ్గురు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలా ఉంది. అంటే ప్రపంచమంతా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు, ఇండియా వైపు